నువ్వు నాకేం కానప్పుడు నేను రక్షించుకున్నానురా. నా చెల్లెలకి భర్త అయిన తర్వాత రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించరా బావా, క్షమించు. బావా నీకు నువ్వే చెప్తావా? చెప్పు 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 చెప్పు. నీకే చెప్పేది నోరు. అది కాదే బా. ఏమైంది? ఆ చక్కులాడి తిప్పులాడి తీసుకొచ్చాడు. ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తా పని తీసుకొచ్చాడు. ఎలా ఉన్నావు జ్యోతి? బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానులే. కాఫీ తీసుకొస్తాను, కూర్చో. వద్దు జ్యోతి, నేను వెళ్ళాలి, పనుంది. వస్తాను జ్యోతి. ఒరే అన్యా, అన్యా ఉన్నావా లేవా? చెప్పరా. ఇక్కడ ఉండి ఏం మాట్లాడవేంటి? ఏం లేదు, చెప్పు. మీ బావకి ఫోన్ చేయాలరా. ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా బావా, ఫోన్ కందనంత దూరంగా వెళ్ళిపోయాడురా. పోనీ లెటర్ రాస్తావా? ఒరేయ్ బావగారు, క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టగలగా. రెండు కాబట్టి ఒరేయ్, ఇంటల్లుడు కాబట్టి గారు. రాయ్, దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాయడం మానేసి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నాన్న పోయాడు కాబట్టి నాన్నైనా అన్నైనా నువ్వే. కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నువ్వే. అందువల్ల నువ్వు మా ఆయన్ని ఆశీర్వదించొచ్చు. బావా, మా చెల్లి బాగానే కనపడుతోంది పైకి, మనసులో మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేక చాలా బాధపడిపోతుంది. అసలు ఈ టైంలో నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండాల్సింది. చాలా థ్యాంక్స్ రా, నన్ను మావేయించేశావు. నాకు మేనల్లుడు పుట్టబోతున్నాడు. ఏంటో ఏడుస్తున్నావు? ఏం లేదురా, నాన్న గుర్తొచ్చాడు. ఏం బాధపడకు, నేను కనబోయేది నాన్నేగా. నా కొడుకుని నాన్న అని పిలుచుకుందాం, సరేనా? సరేరా. ఒరే బావా, నా చెల్లెలు నా చేత నీకు లెటర్ రాయించిందిరా. చాలా థ్యాంక్స్ రా బావా, నన్ను మావని చేసావు. ఇదిగో శుభవార్త, చదువుకో. ఇదిగో హీరో బావా, నీకెప్పుడు పెళ్ళాన్ని అవుతానో తెలియదు కానీ నీ చెల్లికి మాత్రం పని మనిషిని అయిపోయాను. మీ బావ పేరు చెప్పి ఇల్లు స్వీట్ షాప్ చేసేసింది. వండలేక నడుం పడిపోతోంది బాబోయ్. నోటుకొచ్చినట్టు వాక్కు. పాపం ఆయన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగారంట. కనీసం నన్ను చేసుకున్న తర్వాతే ఆయనకు నచ్చింది పెట్టకపోతే ఇంకెందుకు? ఏ రాణ్యా, రే అన్యా, కొంచెం హెల్ప్ చేయరా. ఈ జీన్స్ ప్యాంట్ పిండలేకపోతున్నాను. ఏంటే నా ఆడబిడ్డ, నీ మొగుడి బట్టలు ఉతకడానికి నా మొగుడిని పిలుస్తున్నా? నీకు మరీ ఎక్కువైపోయింది. అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా ఆయన గారి బట్టలు ఉతకడం ఎందుకు? రేపు మా ఆయన వస్తారుగా, మరి ఆయనకి బట్టలు ఉండొద్దు? నీ ఆయన దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాడంట. రేపెలా వచ్చేస్తాడే? అన్నయ్య లెటర్ రాశాడుగా, ఆయన ఆగలేరే. నాకు తెలుసు, వెంటనే వచ్చేస్తాడు కదరా అన్నయ్య. వచ్చేస్తాడు. ఎప్పుడు మొగుడి జాసు. ముందు సరిగా పిండవే. అవునరా, ఆగలేదు, వచ్చేస్తాడు. ఏ హీరో, ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే, నీ గుడ్డి చెల్లి ఇంకా బతికే ఉందా? అయ్యో, అలా కోపంగా చూడకు, నాకు భయం. పుణ్యస్త్రీలా అలంకరించుకుంది. నీ గుడ్డి చెల్లికి చెప్పలేదా మొగుడు చచ్చాడని, ముండ మొయ్యాలని? చెప్పే ఉంటాడులే బా. చెప్పుండడు, చెప్తే గుండాకి చచ్చిపోతుంది కదా. నువ్వు మరి చెబుతలేవా? ఏమి చావదు. చస్తుంది. చావదు. చస్తుంది. చావదు. చస్తుంది. పన్ను ఎంత? ఎయ్యి. ఓకే డన్. సరే, నీళ్ళు కనుక్కోతరా? శాంతి శాంతి శాంతి. రక్తం గొడవలొద్దు హీరో. బామర్ది, పంది క్యాన్సల్ రా, వెళ్ళిపోదాం. పద పద. హీరో,
ఆట అయిపోలేదు, ఇంకా ఉంది. అన్యా ఎక్కడున్నావురా? అమ్మా ఒరేయ్ నాకు గోరింటాకు పెట్టవా? ఇప్పుడు కాదురా, తర్వాత పెడతాను నాన్న. ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నానురా. గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. తాళిబొట్టు గట్టిగా ఉండాలని గౌరీదేవికి పూజ చేయాలి. ఇది ఆడాల విషయం లే. ఆ గోరింటాకు మీ అన్నయ్యతోనే పెట్టించుకోవాలా? నేను పెట్టకూడదా? నా పెళ్లికి మా అన్నయ్య నాకు గోరింటాకు పెట్టాడు. అది మా ఆయనకి బాగా నచ్చింది వసు. ఎంతసేపు మాట్లాడారో దాని గురించి. అన్యా ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు? ఈ పాటికి బయలుదేరుంటారంటావా? మొగుడు మొగుడు తప్ప వేరే గొడవ ఉండదా నీకు? నిన్న కాక మొన్న వచ్చాడు, నాకంటే ఎక్కువైపోయాడా? ఏ హీరో బావా, పిచ్చ కింద నీకు దాని ఎందుకలా తిడుతున్నావు? ఓయ్! అసలు నీకేంటి ఇక్కడ పని? ఎప్పుడు ఇక్కడ పడేస్తావు? బయటికి పో. పో. అక్షయ పుణ్యలోక ఫలావాప్త్యర్థం బ్రహ్మలోక నివాస ఫల సిద్ధ్యర్థం శ్రాద్ధ కల్మణ కరిష్యే. రే బావా, నువ్వు వస్తావని, నీకు ఇష్టమని ఇవన్నీ చేసి పెట్టిందిరా పిచ్చి తల్లి. తిను. ఇంటలుడివి, బావవి, ఏడాది పొడవునా కూర్చోపెట్టి తినిపించాలనుకున్నాను రా. ఇప్పుడు ఏడాదికి ఒకసారి తినిపించగలను. పిండం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎలా జరిగింది? నువ్వు ఇక్కడేం వచ్చావు? ఎలా జరిగింది? జ్యోతి, జ్యోతి చెప్పొద్దు. జ్యోతి చెప్పొద్దు ప్లీజ్. ఎలా జరిగింది బావా? ఎలా జరిగింది బావా? ఎలా అమ్మాయి గారు చంపేశాడు. మీ బావను కూడా చంపేశాడా? భావన కూడా అంటే మీ బావను కూడా వాడు చంపేశాడా? ఏం జరిగింది? నానా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం జరిగింది? మీ నాన్నను కూడా వాడే చంపేశాడు. నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు ఊరుకోవు. నీకు కూడా ఏదైనా జరిగితే జ్యోతికి దిక్కేవారు బావా. అందుకే చెప్పలేదు. చాలా పొరపాటు చేశాను బావా, చాలా పొరపాటు చేశాను. అప్పుడే చెప్పుంటే ఆ దుర్మార్గుడు ఆ రోజు నీ చేతిలో చచ్చుండేవాడు. ఈ రోజు ఇంత ఘోరం జరుగుతుంది కాదు. నా గుడ్డి చెల్లి బాధ్యత నాకు చెప్పావు నాన్న. ఏం చేయలేకపోతున్నాను నాన్న, ఏం చేయలేకపోతున్నాను. ఓహో, ఈ జాగాలన్నీ నా కోసమేనా? అరే నాన్న, జ్యోతి అది కాదురా. ఆపు! ఏరా, నువ్వు ఒక్కడివేనా మిలిటరీ మాధవరావుకి పుట్టింది? నేను పుట్టలేదా? అంటే నేను చేస్తానని భయపడ్డావా? జ్యోతి. ఆ? ఇప్పుడు మా ఆయన్ని చంపేశారు. ఇప్పుడు నన్ను కూడా చంపేసేదాకా వెయిట్ చేసి అప్పుడు తిరిగి పగ తెచ్చుకుంటావా? ఆ? ఒక మిలిటరీ వాడి కూతుర్ని, ఒక మిలిటరీ వాడి చెల్లెల్ని, ఒక మిలిటరీ వాడి పెళ్ళాంగిరా నేనెందుకు చేస్తాను? నా కడుపులో నాన్నున్నాడ్రా, నాన్నని కట్టాడ్రా, నాన్నని కట్టాను, నాన్నలా పెంచుతాను, నా అన్నలా పెంచుతాను. వాడి నాన్నలా సైనికుడిని చేస్తాడ్రా, నేనెందుకు చేస్తాను? ఆ? నా తండ్రి చావుకి, నా భర్త చావుకి కారకుడైన వాడు బతుకున్నంత వరకు నా భర్తకి కర్మకాండ చేయడానికి వీల్లేదు. నలుగురు అక్కడే ఉన్నాం. మన ఏమి చేయకుండా ఎస్ఐని మాత్రం చంపేశాడు. మన ఎందుకు వదిలేశాడో నాకేం అర్థం కావట్లేదండి. బావా నాకు భయం వేస్తుంది బావా, మళ్ళీ కూడా చంపేస్తాను.
హలో నాన్న, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ మిలిటరీ మాధవ కొడుకు ఎస్ఐని ఎంఆర్ఎం చంపేశాడు నాన్న. మమ్మల్ని కూడా చంపేస్తాడమని భయపెడుతున్నా. బావా నాన్న. హలో అల్లుడు గారు, ఆ చంటిగాడిని మర్డర్ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేయించేద్దాం. మన ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయిపోతుంది. సర్లేండి, అవన్నీ తర్వాత చూద్దాం. ముందు మీరు అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి. ఎందుకు మామయ్య? అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఆఖరి నిమిషంలో నీ పేరు చేర్పించాను. మంత్రిగాను ప్రమాణ స్వీకారం చెయ్యి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఉంటారు మామయ్య. బామర్ది, అర్జెంటుగా హైదరాబాద్ పోనీ. ఇప్పుడు నేను మినిస్టర్ని, ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాను. అది అవ్వగానే నీ సంగతి చూస్తాను. ఒక్క 2 గంటలు ఆగవా హీరో ప్లీజ్? 2 గంటలు నేను ఆగలేను ఎమ్మెల్యే. 2 నిమిషాల్లో నీ ముందుంటాను. రెడీగా ఉండు. హీరో, ఇది మూసేసిన ఫ్యాక్టరీ కాదరా, గోడ దూకి రావడానికి. ఇక్కడికి నీలాంటి అనగా జనాలు రాలేరు. ఇది పెద్దవాళ్ళు ఉండే చోటు. తర్వాత మాట్లాడు. చల్లా సర్వారాయుడు అనే నేను చల్లా సర్వారాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని నా పేరు చంటి. నేను మిలిటరీ మాధవరావు కొడుకుని. మా నాన్న ప్రజల కోసం బ్రతికాడు, దేశం కోసం బ్రతికాడు, గుండాకి చచ్చిపోయాడు. అబద్ధం అబద్ధం. చంపేశారు. నా పేరు శేషారావు, మినిస్టర్ని. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న అతను సర్వారాయుడు, నా అల్లుడు. మీలాంటి రాజకీయ నాయకుల్లా దేశాన్ని మింగేలేని ఆశలు లేవు మాకు. అందుకే మీకు ఓట్లేసి మిమ్మల్ని నాయకులు చేశాం. కానీ మీరు మాత్రం మమ్మల్ని చంపేస్తున్నారా? మా చావుల్ని బతుకుల్ని కాగితాల మీద అంకిల్ చేశారా? మేము మనుషుల కింద కనబడలేదురా మీకు? వీళ్ళు మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేశారు. వీళ్ళు మా నాన్న చంపనంటే నేను కూడా వీళ్ళు చంపేవచ్చు, కానీ అది హత్య అవుతుంది. ఏ రాజకీయ బలం చూసుకొని మీరు మా జీవితాలతో ఆడుకుంటున్నారో అదే రాజకీయ బల సమక్షంలో వీళ్ళు చంపడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. కాదంటే అక్కడే చంపేసేవాడిని. ఏంట్రా మీ పొలిటీషియన్స్ బలం? మొత్తం దేశం అంతా లెక్క పెడితే ఎంతమంది ఉంటారా? 10,000, 20,000, 30,000? మేము కొన్ని లక్షల సైనికులు ఉన్నాం. అక్కడ మంచు కొండల మీద కూర్చొని దేశం బయట వైపు గురిపెట్టిన తుపాకీలు ఒక్కసారి మీలాంటి నాయకుల మీద గురిపెడితే మీ రాక్షస రాజ్యం ఉండదు, రామరాజ్యం ఉంటుంది. మీ 10,000 మందిని నాయకులుగా ఎన్నుకున్న 100 కోట్ల మంది భారతీయులు ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే చాలు, మాడి మసైపోతారు. ఏంట్రా మీరు రౌడీలా, గూండాలా, పవర్ఫుల్ లీడర్స్? మనుషులు ఎలా చంపాలో సైంటిఫిక్ గా ట్రైనింగ్ అయ్యాను, నేర్చుకున్నాను. నేను తలుచుకుంటే మీలాంటి రాజకీయ నాయకుల్ని పిచ్చి కుక్కలు కాల్చినట్టు కాల్చి పారేయగలను. తమ్ముడు, ఒక్క నిమిషం ఆగు. నీ ఆవేశంలో న్యాయం ఉంది. వీడు పరమ నీచుడు, నేను కాదనడం లేదు. కానీ వీడొక్కడి గురించి మొత్తం రాజకీయ నాయకులంతా దుర్మార్గులు అనుకోవద్దు తమ్ముడు. మేము కూడా మీ నాన్నగారులాగే ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. చట్టంలో ఉండే లొసుగులు అడ్డం పెట్టుకుని వీడిలాంటి రౌడీలు, గోండాలు, నేరస్తులు 100కొక్కడో 1000కొక్కడో రాజకీయాల్లోకి వస్తున్న మాట వాస్తవం, పచ్చి నిజం. అసెంబ్లీలో ఇంతకాలం వీడి పక్కన కూర్చున్నందుకు సిగ్గుపడుతున్నాను. తమ్ముడు, ఒక ఎమ్మెల్యేగా నిన్ను నేను సమర్థించలేకపోవచ్చు, కానీ ఒక ఆడదానిగా, ఒక మనిషిగా, ఒక భారతీయురాలిగా నిన్ను నేను సమర్థిస్తున్నాను. వీణ్ణి నేను చంపమని చెప్పడం లేదు. ఒకవేళ వీణ్ణి నువ్వు చంపితే మాత్రం అది హత్య కాదు, శిక్ష అని వ్యక్తిగతంగా నేను సమర్థిస్తున్నాను తమ్ముడు. నేను సమర్థిస్తున్నాను. హీరో, చంపేరా నన్ను, చంపరా. చంపేశాను రా, నిన్నే కాదు నీతో పాటు నీలాంటి వాళ్ళందరినీ చంపేశాను.
నాలాంటి ఒక మామూలు మనిషి తలుచుకుంటే ఎంత వరకైనా వచ్చి నీలాంటి రాజకీయ నాయకులు కాలర్ పుచ్చుకొని నిలదీయగలడని ప్రపంచం మొత్తం చూపించాను. ఇక ముందు దీని తర్వాత నీలాంటి వెధవ ఒక్కడు పుడితే నాలాంటి హీరోలు వందల మంది పుడతారు. భవిష్యత్తులో నీలాంటి దొంగలకి, హంతకులకి, నేరస్తులకి రాజకీయాల్లో స్థానం లేదు ఉండదు. హీరో